ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయమును కల ఈయన పరిచయం డాక్టర్ వెంకటాచ చగంటి గారు. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ మీకు మోడీ గారు మొన్న ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఆవిష్కరించినప్పుడు ఉమ్, ఆ, తమిళ్ వాళ్ళది సెంగోల్ అని చెప్పి దాన్ని అక్కడ దాంతో స్థాపించారు. గుర్తుందా మీకు? ఎస్. ఓకే. ఒక రాజదండం. రాజదండము. ఈ ఉమ్, ఈ రాజదండము అది ఫస్ట్ టైం నెహ్రూ గారికి ఇచ్చినప్పుడు అది ఉమ్, ఆయన ఇక్కడ లాభం లేదు చెప్పి ఆయన వాకింగ్ స్టిక్ గా ఉపయోగించుకున్నాడు. అవునా? ఉహు. ఉమ్. ఓకే. ఎవరిచ్చారు ఆయనకి? బ్రిటిష్ ఎవ- వాళ్ళు ఇచ్చారు కదా. కరెక్ట్. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఎస్. ఎస్. ఇస్తే ఆయన అయితే వాకింగ్ స్టిక్ లాగా యూజ్ చేసుకున్నాడా? వాటికి వాకింగ్ స్టిక్ లాగా యూజ్ చేశాడు దాన్ని. ఆర్ యు ష్యూర్? ఎస్. అది తీసుకెళ్ళి ఆయన నెహ్రూ మ్యూజియం ఉంది ఢిల్లీలో, ఒకటి అందులో ఉంది. ఓ, ఐ సి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు దీన్ని వాకింగ్ ఆ, స్టిక్ లాగా యూజ్ చేసుకున్నానది మీకు ఖచ్చితంగా తెలుసా? ఆయన చేశాడు సార్, కొన్నాళ్ళు ఆ, చేశాడు దాన్ని. అది కరెక్టే. ఖచ్చితంగా తెలుసు కదా మీకు. ఎస్. ఎస్. దట్స్ బ్యూటిఫుల్. ఎక్సలెంట్. నెక్స్ట్. అయితే ఇప్పుడు కానీ మోడీ గారు దాన్ని ఆ, రాజదండం కింద కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో పెట్టారనమాట. కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో పెట్టారు. అవును, నాకు తెలుసు. దానికి పూజ అది చేసి సాష్టాంగ నమస్కారం చేసి. ఉమ్, అవును, అవును. అవునవును. అప్పుడేమో నాకు అపోజిషన్ ఎవరేం పెద్ద మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు తగినంత బలం లేదు కాబట్టి. ఉమ్, 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 ఇప్పుడు వాళ్ళు ఉందనుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే సమాజ్వాదీ పార్టీ నుంచి ఉమ్. అతని పేరు సమ్ ఎస్పీ పార్టీ నుంచి సమ్ చౌదరి అనమాట. ఓ, సమాజ్వాదీ పార్టీ నుంచి చౌదరి. అవును, చౌదరి. ఓ, న్యూస్లో వస్తుంది. చెప్పండి. ఉమ్. అతను ఆ సంఘం అదే ఆ సంఘం రాజదండంగా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అదే పార్లమెంట్ బిల్డింగ్ నుంచి తీసేయాలి అని చెప్పి గొడవ పార్లమెంట్ పెట్టాడు. బిల్డింగ్ నుంచి తీసేయాలి అనడం విన్నా నేను. ఆ, ఆ. యా. ఆ, ఆయన అంటే అన్నది నాకు గుర్తుంది. ఎందుకు ఏమన్నాడో కూడా గుర్తుంది. చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్. అయితే ఇప్పుడు అంటే నెహ్రూ గారు తీశారు కాబట్టి ఇంక మీరు కూడా తీసేయండి అన్నట్టు అనుకుంటున్నట్టున్నాడు ఆయన. మరి నాకు ఓకే. తెలియదు. ఓకే. ఓకే. ఉమ్, సో ఇప్పుడు ఆయన అది తీసేయాలి అని అంటున్నాడు. ఉమ్, ఉమ్, ఉమ్. చెప్పండి. నాకు అర్థం కానిది ఏంటంటే ఉమ్. అది అక్కడ ఉండటం వల్ల ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని చెప్పి. ఆయన అది ఇబ్బందులు చెప్పాడండి. నేను అతను పూర్తిగా వినలేగా. నాకు ఆ ఇబ్బందులు ఎవరు అని చెప్తే నేను విని నవ్వుకున్నా నేను. సరే, అతను ఆ ఇబ్బందులు ఏమన్నాడు అన్నది నాకు గుర్తుంది. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అంటే నాకైతే టక్కున ఫ్లాష్ అయిన కారణం ఏంటంటే ఉమ్, వీళ్ళు స్లోగా ఈ, అన్ని విధాలుగా ఇండియాని ఫర్ నంబర్ వన్ ముక్కలు చేద్దాం అని చెప్పి, ఉమ్. నంబర్ టూ ఏమిటంటే ఈ సనాతన ధర్మం నుంచి దూరం చేద్దాం అని చెప్పి. ఓకే. ఉమ్, ఉమ్, ఇది దీనికి అని చెప్పి ఉమ్, ఉమ్. యా. అని యా. నాకైతే అనిపించింది అది. సనాతన ధర్మం నుంచి దూరం చేయడానికి బాగా చెప్పారు శాస్త్రి గారు మీరు. చెప్పండి ఇంకా. సో అది మీకు అనిపించింది. ఎస్ సార్. దానికి ఆ రాజదండానికి సనాతన ధర్మానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? అంటే ఇప్పుడు అది ఆ, స- రాజదండం ఆ, రాజదండం అని మీరు అంటున్నారు. ఉమ్, అంటే అది అది ఉండటం కూడా అది రాజదండమే కదా. పూర్వచా పూర్వ ఆచారం నుంచి అట్లా వచ్చింది కదా. మన అవును, మన రాజులు అట్లా చేసుకుంటూ వచ్చారు. అవునవును. సో ఇప్పుడు దాన్ని తీశారు అనుకోండి, మన చరిత్ర స్లోగా ఇక అన్ని చరిత్రలో ఉన్న ఆధారాలన్నీ మూసేయచ్చు కదా అని చెప్పి. కరెక్టే. లెటస్ ఎక్స్పెక్ట్ దట్ వన్. ఇప్పుడు ఆ, ఇప్పుడు రాముల వారిని అట్లాగే ఇది ఏ, ఇప్పుడు రామాయణము అనేది ఒక ఇతిహాసము. ఉమ్, ఉమ్, దాన్ని తీసుకెళ్లి ఫోక్లోర్ చేశారు. చేశారు. ఎవరు చేశారు? బ్రిటిష్ వాళ్ళు చేశారు. వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు అప్పుడు? మనకి కాదు అని చెప్పి మనం నిరూపిస్తున్నాము. కానీ అది ఫైట్ గా జరుగుతుంది తప్ప ఇంకా ఆ, ఇది ఇత్తంగా అది వాళ్ళే ఒప్పుకోవట్లేదు. శాస్త్రి గారు, మీరేం చేస్తున్నారు? ఈ ప్రశ్న నాకు కావాలి సమాధానం. రామాయణాన్ని ఫోర్క్లోర్గా చేసినప్పుడు మీరేం చేస్తారు? బ్రిటిష్ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటున్నారు. మీరేం చేస్తున్నారు?
మేము కాదు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాం కదా సార్. అంటే ప్రూవ్ చేయడంతో ఎలా ప్రూవ్ చేస్తున్నారు ఏంటి అన్నది నేను అడగను. నేను అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేశారా? వాళ్ళు చేయరు మరి చేయకుండా మీకెందుకు బెదురు? సార్. వాళ్ళు ఉమ్, ఇప్పుడు ఇండియాలో ఉమ్, మీకు ఒక సామెత ఉంది. ఉమ్, నిజము ఇంట్లో గడప దాటేట లోపల, ఉమ్. అబద్ధము ప్రపంచాన్ని అంతా రెండు చుట్లు చుట్టొస్తుంది. కరెక్టే, ఒప్పుకుంటాను. అదే విధంగా ఆ, ఇది కూడాను, అదే విధంగా ఇది కూడాను ఏంటంటే మనం చెప్పేవి చెప్తున్నాం కానీ డౌన్ రావడను వీళ్ళ ఇట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళు చెప్పేవే ఎక్కువ పాకిపోతోంది. బాగా చెప్పారు శాస్త్రి గారు. దానికి మీరు చేయవలసిన కర్తవ్యం ఏంటి? మీ నేను కర్తవ్యం ఏంటి శాస్త్రి గారు? నేను ఇండియాకి పోయి విలేజ్లో చేయాలి. అది బాగా చెప్పారు శాస్త్రి గారు. విశేషం ఏంటంటే ఇప్పుడు దానికి రామాయణం గురించి ఇప్పుడు అందరూ కూడా చాలామంది చేస్తున్నారు. కానీ రాముడిలాగా మీరు పాటించండి శాస్త్రి గారు. మీ పాటన ఏదైతే రాముని అనుకరిస్తుందో అప్పుడు రాముడు ఉన్నాడు అన్న సందేశం అందరికీ వెళ్తుంది శాస్త్రి గారు. ఉమ్. అంతేకాని రాముడు ఉన్నాడు అని చెప్పినంత మాత్రాన ఉన్నాడు అవ్వదు కదా. అది కరెక్టే లేండి. అది ఇప్పుడు నేను అనేది మిమ్మల్నే కాదు, నన్ను కూడా నేను అనుకోవాలి. నేను రాముడిలాగా ఇంత మటుకు అంత గొప్ప పాఠం మనం చేయలేదు. ఆయన ఇది ఆయన గొప్పవాడు. మీరు దా- ఎప్పుడైతే మీరేం చేస్తున్నారు అంటే నన్ను ఉమ్, డైరెక్ట్గా యాజ్ అ పర్సన్ కాదు, అదే జనరల్గా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ సనాతనంలో ఉన్న వాళ్ళని అలా. అడుగుతున్నా. ఎగ్జాక్ట్లీ. ఎస్. రాముని నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ప్రశ్న. సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే మనము రాముడు ఎంత గొప్పవాడంటే నేను చెప్తానండి శాస్త్రి గారు, సత్యం ఎటువంటిదో చెప్తాను. మీరు సత్యము గడప దాటే లోపల, ఇంటి గడప దాటే లోపల అది ఆ, అబద్ధం పదవులు పాకిపోతుందని చెప్తున్నారు మీరు. ఓకే, ప్రపంచమే పాకుతుందని చెప్తున్నారు. కానీ సత్యము ఎంత గట్టిది అంటే అది ఈ అబద్ధాన్ని కోసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడో టైం ఒకప్పుడు. పడుతోంది సార్, టైం పడుతుంది కదా. టైంతో నాకు సంబంధం లేదు, నాకు టైంతో సంబంధం లేదు. ఇక్కడ అట్లా ఎట్లా విశేషం. అంటారు సార్, అట్లా ఎట్లా అంటారు? ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి జరుగుతున్న ఎలక్షన్స్ లో మీరు టైంకి సంబంధం లేదంటుంటే, ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అబద్ధాలు చేశారు, దానివల్ల బీజేపీకి ఎంత నష్టం వచ్చింది చెప్పండి. అది మరి బీజేపీకి టైంతో నష్టం సంబంధం లేదు. జరగలేదు. నేను బీజేపీకి నష్టం జరగలేదు శాస్త్రి గారు, జరిగింది ప్రజలకు అక్కడ. అది ఇప్పుడు ప్రజలు నరేంద్ర మోడీని ఎన్నుకొని ఆయన చేయదలిచిన కార్యక్రమాల్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే తాయిలము ఖటాకట్ 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 కావాలి. ఆ ఖటాకట్టే కావాలి వాళ్ళకి, ఇంకోటి అక్కర్లేదు. మీరు అలాంటప్పుడు మీరు ప్రజల్ని మీరేమంటారు? కటాకటు కొంత మటుకు, కటాకటు కొంత మటుకు సార్. అది కాకుండా ఏంటంటే కాన్స్టిట్యూషన్ మార్చేస్తాడు, రిజర్వేషన్స్ ఎత్తేస్తాడు, ఇవి రెండు మీకు మెయిన్. దండం పెడతా శాస్త్రి గారు. మీరు వెళ్ళి మీరు పల్లెటూరులో పోయి ఇట్లా కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి అని అడగండి, వాళ్ళు తెలియదు అంటారు. తెలుగులో చెప్పండి చట్టము అంటే ఏమిటి అని. చట్టము అంటే అని ఇలా ఆలోచిస్తారు, చట్టమే అంటారు. చట్టం అంటే కూడా తెలియదు వాళ్ళకి. అంత మూర్ఖుల్ని చేసి పెట్టారండి. ఫస్ట్ ప్రజలలో చట్టము కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి దాని గురించి వివరాలు ప్రజల్లోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన రోజున వాళ్ళు ఈ అబద్ధపు మాటల్ని నమ్మరు శాస్త్రి గారు. వాళ్ళకి తెలియకనే కదా. ఇప్పుడు మీరు పల్లెటూరులో అంత దాకా ఎందుకంటే హైదరాబాద్లో వెళ్దామండి. హైదరాబాద్ మీరు ఎన్నుకున్న కాలేజ్ ఒకటి చెప్పండి సార్. మంచి కాలేజ్, టాప్ మోస్ట్ కాలేజెస్, ఐఐటీస్ అనండి, ఏమన్నానండి. ర్యాండమ్గా మన ఇద్దరం కూర్చొని వెళ్దాం, ఇదే పందెం అందరికీ. నేను ఇదే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దెమ్. ర్యాండమ్గా వెళ్దాం, వెళ్ళిపోయి ర్యాండమ్గా ప్రజలను అక్కడ ఉన్న స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఒక 100 మందిని సెలెక్ట్ చేద్దాం. అందులో 30 మంది కూడా మాకు ఇది తెలుసు అని చెప్పరు. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి పూర్తిగా తెలియదు వాళ్ళకి. కాన్స్టిట్యూషన్ అంటే ఎస్ వి నో, దట్ వర్డ్ నో. చట్టం అంటే ఏంటో తెలుసు, కానీ కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది, ఏం జరిగింది, ఎవరు పెట్టారు, ఎంతమంది దాన్ని స్థాపించారు, ఎంతమంది కలిసి దాని మీద వర్కౌట్ చేశారు, ఎవరెవరు ఏం చేశారు, అందులో ఫస్ట్ ఉన్న సూత్రాలు ఏమిటి ఎవ్వడికి తెలియదు. ఆర్టికల్స్ ఏమిటో తెలియవు, అమెండ్మెంట్స్ తెలియవు. అసలు ఆర్టికల్ 370 అన్నది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు పెట్టారు, ఇవన్నీ తెలియవు. అవును
సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే శాస్త్రి గారు, మనం చదువుకున్న వాళ్ళలోనే కేవలం ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే కాన్స్టిట్యూషన్ మీద కొద్దిగా పట్టు ఉంటుంది. మిగతా వాళ్ళకి తెలియదండి. తెలియదు, పొలిటీషియన్స్ కూడా చెప్పారు సార్. పొలిటీషియన్ కూడా అయ్యో, మీరు మీరు శాస్త్రి గారు మీరు మళ్ళీ చాలా వింతగా ఉంటారు శాస్త్రి గారు. మీరు భలే గొప్పోళ్ళు సార్. ఇప్పుడు పొలిటీషియన్స్ కానివ్వరు కాదు, వాళ్ళకే తెలియదు. మీరు ర్యాండమ్గా ఇప్పుడు అన్నదానికి నేను చెప్తాను, ర్యాండమ్గా ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అందరినీ ర్యాండమ్గా కలవండి. వాళ్ళు 63 మంది 64 మంది ఎలక్ట్ అయ్యారు కదా. ఆ 90 ఎలక్ట్ కదా, అయిన 90 మంది. ఇక్కడ నేను నేను హైదరాబాద్ విషయం తెలంగాణ విషయం మాట్లాడుతున్నా. ఓహో, ఓకే ఓకే. అసెంబ్లీకి ఎలక్ట్ అయిన వాళ్ళు ఓ 64 మంది. వాళ్ళని పట్టుకుందాం, ప్రతి ఒక్కరిని కూర్చోబెడదాం. ₹1,00,00,000 సార్, మీరు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడండి. ఏం మాట్లాడు చూద్దాం. బెబ్బెబ్బే మెమ్మెమ్మే. ఉమ్, నేనేమంటున్నా అంటే ఇది అందరికీ అంటలేదు, చాలా మటుకు తెలియదు అంటున్నాను. అవును. వాళ్ళకి ఏంటి, అసెంబ్లీకి వెళ్ళిపోయారు వచ్చేస్తున్నారు అంతే. ఎందుకంటే ఈ మూర్ఖులు, ఈ అమాయకులు, ఈ వెధవలు అందరూ అందులోనే గుంపు కదా. అవును. ఇప్పుడు నేను అందుకే ఏంటంటే మన పెద్దవాళ్ళకి కాన్స్టిట్యూషన్ అంటే తెలియనప్పుడు కిందున్న ప్రజలకు ఎలా తెలుస్తుంది? యథా రాజా తథా ప్రజ. మీకు తెలిసిన విషయం కదా ఇది. అవును. సో అందుకే నేనేమంటున్నానంటే అసలు కాన్స్టిట్యూషన్ అంటే తెలియదు కాబట్టి వాడు ఆ ఎర్రపట్ట అట్టపుట్టం పెట్టుకొని ఇట్ట బైబుల్ పట్టుకొని తిరుగుతారు కొంతమంది, తెలుసు కదా మీకు. అట్లానే నల్లట్ట పెట్టుకుంటే వీడు ఎర్రట్ట పెట్టుకున్నాడు. మరి నల్లట్ట పెట్టుకుంటే బైబుల్ అనుకుంటారని అది పెట్టుకున్నాడు, తిరుగుతున్నాడు. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ చౌదరి అన్న వ్యక్తి హీ సేయింగ్ దట్ రాజదండము అదేదే సింగోల్ ఉందో అది ఈ యొక్క పార్లమెంట్లో ఉండకూడదు అంటున్నాడు. అవును. ఎందుకు అంటున్నాడు అంటే నేను విన్నది, వార్తలో విన్నది, మరి నాకు విన్నది మీరు చెప్పిందే చెప్పాడు. కాకపోతే ఇంకా విపులంగా చెప్పింది ఏంటంటే అది ఆ రాజదండం అన్నది ఎప్పుడు మీనాక్షి ఆలయంలో ఉండేదట. ఉమ్, అక్కడి నుంచి రాజుగారు ఎప్పుడైతే సింహాసనం ఎక్కుతారో అప్పుడు ఆ రాజదండం అక్కడి నుంచి పూజ చేసి తీసుకొచ్చి ఏదో చేయటమో ఏదో ఇచ్చేవాళ్ళట. సో అది ఆచారంగా ఉండింది అప్పట్లో. ఎప్పుడైతే ఆ రాజదండము బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళిందో వాళ్ళు దాన్ని ఏం చేయాలో తెలియక నెత్తి మీద కొట్టుకున్నట్టున్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు అసలు దాని గురించి. అంటే వాళ్ళు అక్కడ ఆచారం గురించి తెలుసు, అంతకంటే వాళ్ళకి తెలియదు. సో దాన్ని అవును. తీసుకొచ్చి రాజదండాన్ని నెహ్రూకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే, నాయన ధర్మబద్ధంగా పరిపాలించు అవును. అని చెప్పి నెహ్రూ చేతిలో పెట్టారు. ఉమ్, ఎప్పుడు ఇది 46లోనే పెట్టారు. ఆ, 47లో మనకు స్వాతంత్రం పూర్తిగా ప్రకటించారు, కానీ 46లో ఇచ్చారు చేతికి. అవును. ఇచ్చినప్పుడు ధర్మబద్ధంగా పరిపాలించు అన్నాడు. అందుకే ఆయన చేతి కర్రలా పట్టుకుని తిరుగుతాడు, ఎందుకంటే నేను ధర్మబద్ధంగా పరిపాలిస్తాను ప్రజలు చూపించుకుందు. మీకు అర్థమైందా? ఆయన ఉమ్, చేసిన తప్పని నేను అన్ను. రాజదండం అన్నది ఎక్కడుంటుంది? రాజుగారి సింహాసనం మీద కూర్చున్నప్పుడు పక్కన పెడతారు, అది దాని గుర్తు అనమాట. నేను పట్టుకున్నానంటే నేను నిర్ణయిస్తున్నాను ధర్మాన్ని అని చెప్పటం అనమాట. ధర్మాన్నే నేను ఒప్పుకుంటాను, అధర్మాన్ని ఒప్పుకోను అని ఆ రాజు చెప్పటం. ఎగ్జాక్ట్లీ. సో ఈ ధర్మము అంటే ఏమిటి మళ్ళీ, ఇది ప్రశ్న. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థమైంది. వాళ్ళు ఏమంటున్నారంటే ధర్మము, మీరు ధర్మం కోసం అంటారంటే ధర్మం అంటే ఒక, వాళ్ళు అనేది సనాతన ధర్మము. ధర్మము అంటే అదొక మతము. సో మీరు మతాన్ని కాన్స్టిట్యూషన్లోకి తీసుకెళ్ళారు, పార్లమెంట్లో తీసుకొస్తున్నారు. ఇది సెక్యులర్ కంట్రీ ఒకటి నంబర్ 1 అని అంటూ ఈ మీరు ఆ చౌదరి అన్నారు కాబట్టి నా పేరు గుర్తులేదు, చౌదరి అయి ఉండాలి. అతను ఏమంటున్నాడంటే ఒకప్పుడు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చక్కగా వాళ్ళ ఆవులు గేదెలు అవన్నీ పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు. ఈ యూరో ఏషియన్స్ వచ్చి దండయాత్ర చేసి ఆ రాజదండంతో కొట్టి మమ్మల్ని, మా దగ్గర నుంచి బర్రెలు ఆవులు తీసేసుకున్నారు. అలాంటి రాజదండం ఉన్న చోట మేము ఎట్లా ఉంటాం? ఇది ఆయన కథనం. ద్రవిడ ఆర్యన్ ద్రవిడ్ సిద్ధాంతం కూడా ఏంటి. ఉమ్. యా, మీకు అర్థమైందా? ఇది యూపీలో ఉన్న అతను అంటున్నాడు. అదే. మీకు అర్థమైందా శాస్త్రి గారు? దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ స్పష్టంగా వస్తోంది. వాళ్ళు
డివైడ్ అండ్ రూల్ పాలసీని పాలసీ అడాప్ట్ చేసుకున్నారు. చేస్తుంటాం. అవును, అర్థమైందా శాస్త్రి గారు? అవును, అవును. మీరేం చేస్తున్నారు శాస్త్రి గారు మరి? ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు వీళ్ళు, ఆ, ఈ చౌదరి అన్న అతను ఈజ్ ఏ దళితుడు. ఆ, అతను ఈ మాట చెప్తున్నాడు. చౌదరి పేరు వెనక, అవును, కానీ దళితుడు. అవును. ఓ, ఆ. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎస్పీ అంటేనే సమాజ్వాదీ పార్టీ వాళ్ళంతా దళితుల్లాగానే బిహేవ్ చేస్తారు కదా. అవును, వాళ్ళు మేము యాదవులం దళితులం అంటారు. అవును, సో విశేషం ఏంటంటే ఎవరైనా కానీ అది కాదు విశేషం. ఇప్పుడు అతను అసలు ధర్మము అంటే ఏంటో తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును. వాడేమంటాడంటే వీళ్ళు మమ్మల్ని అర్థమడానికి ధర్మము అంటే మతము అనుకుంటున్నారు. ఉమ్, ధర్మము అంటే ఏమిటంటే ఏదైతే ఈ ప్రపంచాన్ని ధరిస్తుందో అది ధర్మం శాస్త్రి గారు. అవును, మీకు అర్థమైందా శాస్త్రి గారు? అవునవునవును. ఏది ధరిస్తుంది సార్? ఈ ప్రపంచాన్ని ఏది ధరిస్తుంది? న్యాయం, సత్యం. సత్యం అది. సత్యం ధరిస్తుంది. ఉమ్, సో బుద్ధి ధరిస్తుంది. అవును, మీకు అర్థమైందా శాస్త్రి గారు? అవును, బుద్ధి అంటే ధీ అంటే బుద్ధి. సో అది ధరిస్తుంది. సో ఆ ధరించడం దాన్ని బట్టి ధర్మం ధరించబడింది. అంటే ధర్మం అంటే ధరిస్తుంది. ఏదైతే ప్రతి మనిషిలోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి ఆ, వస్తువులోనూ ఉండి నిండి ఉందో సత్. సత్ అంటే ఎగ్జిస్టింగ్ అనమాట. ఆ పదార్థాన్ని సత్యము అంటాం. అంటారు. అవును, సో ఆ సత్యము, ధర్మము అన్నది ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో దాన్ని మాత్రమే నేను తీసుకుంటే అసత్యాన్ని తీసుకోను, అవును, అధర్మాన్ని తీసుకోను అని చెప్పటం అన్నమాట ఆ దండం యొక్క సూచన. అయితే ఎందుకండి దండం లేకుండా కూడా చెప్పచ్చు కదా అంటే, అలా చెప్పరు నాయన. ఎందుకు అంటే చెప్తాను. ఇప్పుడు ఓత్ వచ్చి తీసుకున్నారు కదా పార్లమెంట్లో వాళ్ళు. అవును. పార్లమెంట్లో ఓత్ ఎందుకు తీసుకోవాలి? నీ మనసులో ఉంది కదా, నువ్వు నువ్వు ఇండియన్ అని ఉన్నాయి, నువ్వు ఇదే. ఎందుకు తీసుకుంటున్నావు మరి ఓతు? అది ప్రొసీజర్ అదంతే. ప్రొసీజర్. చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు. ఎందుకంటే ప్రజలకి తెలవాలి. ప్రజల ముందు నేను వచ్చి ఒక మాట చెప్తున్నా, నేను ఫలానా నేను ఈ రాజ్యాంగానికి కట్టుబడి, ఈ దేశంకి కట్టుబడి నేను చేస్తాను అని ప్రమాణం చేయటం అనమాట. అప్పుడు ప్రజలందరూ ఓకే, ఈ మాట నువ్వు చెప్పావు ఆ రోజున పార్లమెంట్లో, నువ్వు ఇప్పుడు ఎట్లెట్లా చేస్తున్నావు అని అడుగుతారు కదా. అవును, అందుకోసం అట్లని రాజదండం పట్టుకున్నవాడు ధర్మానికి ప్రతీక అన్నప్పుడు, నువ్వు ధర్మానికి ప్రతీకగా పట్టుకుని నువ్వు అధర్మం ఎట్లా చేస్తున్నావు రాజా అని డైరెక్ట్గా అడగడానికి. అవును. అది రాజదండం యొక్క ఇంపార్టెన్స్. సో ప్రొసీజర్ అది. ఆ ప్రొసీజర్ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఇంకే ప్రొసీజర్ని యాక్సెప్ట్ చేస్తావు? ఆ దళితుడిని అడుగుదాం మనం పట్టుకొని, నాయనా నీకు పెళ్ళి అయిందా? అయింది. ఏం చేసినావు పెళ్ళికి అని అడుగు. నీ భార్య, నువ్వు ఒక ఆమె, నీ స్త్రీని నీ భార్యగా ఎలా చేసుకున్నావు? ఒక ప్రొసీజర్. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రొసీజర్ లేకుండా నీ భార్య కాదా అని అడుగుతాం. కాదు. ఎట్లా అవుతుంది? మీకు అర్థమైందా శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. సో ప్రొసీజర్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి శాస్త్రి గారు. ఆ ప్రొసీజర్ అనేది ఏదన్నా కావచ్చు భయ్. నువ్వు అది గుళ్ళో అవును, చేసుకుంటున్నావా, మస్జిద్లో చేసుకుంటున్నావా, లేకపోతే చర్చిలో చేసుకుంటున్నావా, లేకపోతే ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుంటున్నావా, ఒక ప్రొసీజర్ ఉంది అవును. విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఇండియన్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. అది నువ్వు ప్రొసీజర్ ఫాలో అవుతున్నావు నువ్వు. అవును. దళితుడేంటి, బ్రాహ్మడేంటి, క్షత్రియుడేంటి, వైశ్యుడేంటి, ఎవడేంటి? ఇవన్నీ కులాలు మనం పెట్టుకున్నాం. రాజ్యాంగం మనం ప్రకారం లేవు కదా. పెట్టుకున్నాము, పక్క తీసేద్దాం. ఫస్ట్ నీకు ప్రొసీజర్ ఉందా లేదా ఇండియాలో? ఎగ్జాక్ట్లీ, ఎంపీగా నువ్వు ఎగ్జాక్ట్లీ. ఎలక్షన్కి వచ్చావు, అప్పుడు నువ్వు ఒక ఫామ్ ఫిలప్ చేసావు. అది ప్రొసీజరా కాదా? అవును, నువ్వు ఫిలప్ చేయకుండా రాకపోతే నువ్వు ఫలానా వాడివి ఎన్నికలకు నుంచుంటావని ఎలా తెలవాలి ప్రజలకి? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో రాజదండం కూడా ఒక ప్రొసీజర్. నేను ఎగ్జాక్ట్లీ. ధర్మాన్ని పాటిస్తాను. ధర్మం అంటే ఏమిటి? ఈ ప్రపంచాన్ని ధరించున్నది ధర్మము. ఏదైతే సత్యం ఉంటుందో అది. ఆ సత్యం ఏమిటి? ఆ, విచారణ చేద్దాం ఒక్కొక్కటి కూర్చొని. ఇది సత్యం అంటే
అని విచారణ చేసి అవే సత్యాన్ని మనం పెట్టుకొని న్యాయము ధర్మము అని చెప్పి రకరకాల పేరుతో పిలుస్తున్నాం. అవును. సో ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఇట్లా కోర్టులు వివిధ రకాలుగా ఉన్నాయి. అవన్నీ ఎవరు నిర్ణయించారు? కాన్స్టిట్యూషన్ నిర్ణయించింది. నిర్ణయించింది. అవును. అలానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రాలు, తర్వాత దేశం అని ఎవరు నిర్ణయించారు? కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ నిర్ణయించింది. సో ఒక దేశంలో రాష్ట్రాలు విభజించాలంటే ఎట్లా అంటే ఒక ప్రొసీజర్ ఉంది, అది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాన్స్టిట్యూషన్లో ఉంది. అవును. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ఎట్లయితే ఊపుతున్నావో, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్నవాడు రాజదండం పట్టుకొని ఇట్టిట్ట ఊపాలి. ఎస్ శాస్త్రి గారు, నిజమది. అందుకే ఆయన తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టాడు. మేము ధర్మం తప్పము అని ప్రధానమంత్రి మోడీ ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను ధర్మం తప్పను, నేను ప్రజలకి న్యాయం చేస్తాను, ఈ ప్రజలను నేను ప్రధానమంత్రిగా ఉన్నంత కాలము ఈ రాజదండము చెప్తోంది నేను సత్యమే పలుకుతాను, ధర్మమే చేస్తాను, అధర్మం చేయను అని. అది కదా శాస్త్రి గారు, అది కదా పద్ధతి. అలా ఆయన ఆయన పట్టుకొని నుంచున్నాడు ఆయన. సరే, ఇప్పుడు అది పాటిస్తున్నాడు లేదో మీరు ప్రజలు కలిసి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఆయన ఎప్పుడైనా తప్పితే ఏనాయనా రాజదండం పెట్టినావు, మరి రాజదండం ముట్టుకొని నువ్వు అబద్ధం ఎలా చెప్తున్నావు, ఎలా అన్యాయం చేస్తున్నావు అని మనం ఖచ్చితంగా అడిగేందుకు మనకి హక్కు ఉంటుంది. హక్కు ఉంటుంది. అది ఇప్పుడు మీరు అన్నారు రాముడి గురించి ఇట్లానే ఎటువంటి సత్యాలు బయటకు వస్తాయంటే సమయంలో ఎప్పుడైతే అడుగంటుతుందో విషయము, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమంది రాముని పట్టుకొని వేళ్లాడుతూ ఉండి రామా ఏమా అని అడిగినప్పుడు ఖచ్చితంగా భూమి బద్దలవుతుంది, సత్యాలు బయటకు వస్తాయి. రాముడు ఎగ్జిస్టెన్స్లో మళ్ళీ వస్తాడు. అది ఖచ్చితంగా శాస్త్రి గారు. అవును. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ ఆ రాముడిని మనమే చంపేస్తే ఇప్పుడు చంపుకుంటున్నాం సార్. మనం పాటించకపోతే చంపినట్టే కదా శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. మనలో క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాముడిలాగా నుంచోవాలి అట్లా. రాముడు స్పష్టంగా చెప్తున్నాడు, స్త్రీలోలుడు కాకు అయ్యావంటే కనుక నువ్వు ధర్మాన్ని స్థాపించలేవు. అది విశేషం. సో ఆ రాముడు వంశంలో చివరి వాడు స్త్రీలోలుడయి మొత్తం నాశనం అయిపోయింది. ఎవరు సార్? రాముడి యొక్క వంశంలో చివరి వాడు. వాడు స్త్రీలోలుడైపోయి చచ్చిపోయాడు, జబ్బులో చచ్చిపోయాడు. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది ఈ విజయం అంటే కాళిదాస్ రాశాడు రఘువంశ చరిత్రలో. సో దానిలో మీరు చదివితే ఉంటుంది. మీరు గూగుల్ చేసి రఘువంశ చరిత్రను కొట్టండి, వచ్చేస్తుంది, పీడిఎఫ్ ఫైల్ దొరుకుతుంది, తెలుగులోనే చక్కగా రాసి ఉంది. కాళిదాస్ రాసిందని ట్రాన్స్లేట్ చేశారు తెలుగు వాళ్ళు ఎవరో. సో అది దొరుకుతోంది మీకు, అది డౌన్లోడ్ చేసుకొని చదివితే మీకు అంతా అర్థమవుతుంది రఘువంశ చరిత్ర. ఎందుకని ధర్మం కోసం అది. సో ఈ ఈ ఈ పిఠాపురం పుల్లయ్య ఎవరైతే చౌదరి ఉన్నాడో ఆయనకి తెలియంది ఏంటంటే అసలు ధర్మం అంటే ఏంటో తెలియదు. అసలు చాలా మంది ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ధర్మం అంటే తెలియదు, మాట్లాడుతున్నారు. అదే ధర్మం అంటే సనాతన ధర్మము. సనాతన ధర్మమే రా బాబు, కరెక్ట్, సనాతన ధర్మమే. కానీ ఆ ధర్మంలో లోతుపాతులు ఉన్నాయన్నప్పుడు రా, డిస్కషన్కి రా, కూర్చో, మాట్లాడు, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. ఇప్పుడు చెప్తా చూడండి శాస్త్రి గారు, పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది భారతదేశంలో కానీ ప్రపంచం? పోలీస్ వ్యవస్థ కాపాడడానికి కదా, ధర్మం స్థాపించడానికి కదా. వాళ్ళు ఏదైనా అన్యాయం జరిగితే వచ్చి ఆపి న్యాయం చేయడం కోసం కదా. అవును. దొంగవాడు ఉన్నాడు, లేకపోతే దోచుకునేవాడు ఉన్నాడు, హత్య చేసేవాడు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పచెప్పి న్యాయం వచ్చేటట్టుగా చేయటం కదా అవును వాళ్ళ బాధ్యత. కానీ మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం పోలీసు వాళ్ళు లంచాలు తీసుకొని ఏమేం చేస్తున్నారు, అవునా? సో ఇప్పుడు ఇదే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ పోలీసు వాళ్ళే కదా, ఎగ్జాక్ట్లీ ఇదే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ యొక్క అవకతవకలన్నీ ఈ కాన్స్టిట్యూషన్లో జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు అవును, పేపర్ లీకులు ఇవన్నీ ఈ కాన్స్టిట్యూషనే కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఇదే ప్రశ్న ఆ చౌదరిని అడుగుతున్నా. ఈ కాన్స్టిట్యూషన్లోనే మరి సారా తాగి 58 మంది చనిపోయి 100 మంది ఇంకా హాస్పిటలైజ్ ఉన్నారు తమిళనాడులో. మరి ఇదే కాన్స్టిట్యూషన్ మూలంగా ట్రైన్లో ఢీకొని చచ్చిపోయారు కొంతమంది.
మరి అవును. ఇదే కాన్స్టిట్యూషన్లో బ్రిడ్జులు కూలిపోయినాయి, 4 బ్రిడ్జులు కూలిపోయినాయి బీహార్లో ఇప్పుడు. ఉమ్. మరి ఇదే కాన్స్టిట్యూషన్ మూలంగా ఇవి ఇవి జరిగినాయి. ఇదే కాన్స్టిట్యూషన్ మీద తెలంగాణలో మరి ఆ సర్కార్ వాళ్ళు కట్టించింది, అదేదో వాటర్ కోసం పెట్టింది అది, ఆ యొక్క డ్యామ్, అది కూడా క్రాక్స్ ఇచ్చింది. అవునవును. అవునా కదా? సో ఇదే అవును. కాన్స్టిట్యూషన్లో ఈ వీళ్ళు ఇప్పుడు ఆ, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు సారాదందా నడిపారు. అవును. మరి వాళ్ళు ఇవన్నీ ఇదే కాన్స్టిట్యూషన్ కదా, అన్నీ ఇదే కాన్స్టిట్యూషన్ కదా. అవును. ఇది కొత్తదేం కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు మోడీ వచ్చినప్పుడే కాన్స్టిట్యూషన్ రాలేదు కదా. అవును. ఎప్పటి నుంచో ఉన్న కాన్స్టిట్యూషన్లోనే మన దేశంలో ఎన్నో దొమ్మీలు జరిగి ఎమర్జెన్సీ కూడా పెట్టింది కదా ఇందిరాగాంధీ. ఎగ్జాక్ట్లీ. మరి మీరు ఏమంటారు శాస్త్రి గారు అప్పుడు? మరి ఇదే కాన్స్టిట్యూషన్ కదా అంటే అప్పుడు అప్పుడు చౌదరి ఏమంటాడు చెప్పండి? నేను అడిగా అనుకోండి, ఏమంటాడు? కాన్స్టిట్యూషన్లో తప్పు లేదు, దాన్ని పాటిస్తున్న వాళ్ళు తప్పు ఉంది అంటాడు. అవును. అంటాడు అన్నాడా? అవును. అదే విధంగా రాజదండంలో తప్పు లేదు, సనాతన ధర్మంలో తప్పు లేదు, దాన్ని తప్పుగా తీసుకున్న వాడే తప్పు చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నీలాంటి వాళ్ళు, చౌదరి లాంటి వాళ్ళు సహకరిస్తే అందరికీ సనాతన ధర్మం గురించి క్లియర్గా చెప్పబడుతుంది. అప్పుడు మీరు బాగా తప్పు చేసేందుకు స్కోప్ ఉండదు. బాగా చెప్పారు. అవును. అంతేనా శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. అందుకని మనం అందరం కూడా, మనము రాముణ్ణి నమ్ముతున్నాము, రాముడు దేవుడు అని ఎవరైతే మనసులో అనుకుంటున్నారో, ఆయన చేసినవి, ఆయన ఏవైతే పాటించాడో మీరు పాటించండి. అంటే అవును. మీరు క్షత్రియులైతే గనక ఎక్కడైనా రాక్షసత్వం ఉంటే ఆ రాక్షసుల్ని శిక్షించండి. క్షత్రియులు అనగానే వీళ్ళు ఒక కులానికి అంటగడతారు సార్ దాన్ని. క్షాత్రమున్నవాడు క్షత్రియుడు. క్షత్రియుడు. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉన్నవాడు, అలానే బుద్ధి బలం ఉన్నవాడు బుద్ధితో పనిచేయాలి. అవును. సో ఇలా న్యాయం చేయగలిగిన వాడు బ్రహ్మాండంగా వాడు రాముడే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆర్మీలో చేరి మేము మేము యుద్ధానికి వెళ్తాం రెడీ అయిపోతుంటారు కొంతమంది. అవును. వాళ్ళు క్షత్రియులు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఆ, ఇవి మనలాంటి వాళ్ళు ఇట్లా వేదము ఇవన్నీ తీసుకొని ఎక్కువగా ప్రచారం చేస్తూ దానిలో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాం. అవును. సో మనం బ్రాహ్మణం. అలానే వేదంలో ధర్మాన్ని ప్రకారంగా వ్యాపారం చేసేవాడు వైశ్యుడు అవుతాడు. వయస్సుడు. అలానే పొలం వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ, అంటే అనేక రకమైన వ్యవహారాల్లో పనిచేస్తూ, ఇండస్ట్రీస్లో పనిచేస్తూ, కంప్యూటర్ టెక్నాలజీ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా శూద్రుల కింద లెక్క వస్తారు. లెక్క వస్తుంది. సో ఇది లెక్క. సో ఈ లెక్క తెలవాలి, ఆ లెక్క పాటించాలి మీరు. అవును. లేకపోతే మీకు తెలియకపోతే మీరు తప్పులే అనుకుంటున్నారు ఎంతసేపు. ఏం శాస్త్రి గారు? అవునవునవును. సో జనాలు ఒకటి అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు వేదం ప్రకారము ఉన్న 4 ఆ, వర్ణాలని వాటిని కాస్ట్లుగా కింద లెక్కేసి చేస్తే, నాకు ఒకతను అన్నాడు అనమాట. నేను పొద్దున పూట దేవుడికి దేవతార్చన చేసేటప్పుడు నేను బ్రాహ్మణ్ణి, మధ్యాహ్నం ఆ, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తుండేటప్పుడు నేను శూద్రుణ్ణి, డబ్బులు వ్యవహారాన్ని చేసుకుంటూ ఉండేటప్పుడు నేను వైశ్యుణ్ణి, ఇట్లా అన్ని విభజించుకొని వచ్చాడు. ఆ విధంగా ఆలోచించాలి తప్ప, నేను బ్రాహ్మణి అని అంటే కూర్చుని మెడలో జంజి వేసుకుంటే బ్రాహ్మణ అయిపోవు అని అది ఆలోచించాలి. విశేషమైన శాస్త్రి గారు, అది మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ కొంతమంది మేము పుట్టుకతో బ్రాహ్మణము, పుట్టుకతో వీళ్ళము అని ఎగ్జాక్ట్లీ. చెప్పుకోవడంతో వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఎందుకంటే అదే. అది వర్ణం కింద, వర్ణాన్ని నువ్వు ఎప్పుడైతే జాతుల కింద లెక్కేసావో అది అదే వచ్చేసింది ఇది. అది సో వీళ్ళందరూ తప్పు చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. తప్పుని సరిదిద్దాలి. ఎవరు ఎగ్జాక్ట్లీ. సరిదిద్దాలంటే మనలాంటి వాళ్ళమే. అవును. సో అది విశేషం. అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే వీళ్ళందరికీ కూడా ఇది మనం మనం ఇది అందరికీ చేరవేయవలసిన విషయం ఏంటంటే, ఒక రాజదండము అన్నది తప్పకుండా మన దేశానికి గౌరవం తెస్తుంది తప్పితే అగౌరవం తీసుకురాదు. తీసుకురాదు. అవును. సో అందులోనూ పార్లమెంట్లో ఉండటం అన్నది సజావైన విషయం అది. సభ నెహ్రూ బి నెహ్రూ బిల్డింగ్ లో కంటే పార్లమెంట్ ఉండటమే దాని కరెక్ట్ స్థానం అది. మ్యూజియంలో ఉండి ఎవరేం చేసుకుంటారు దాన్ని. ఉమ్. సో అది శాస్త్రి గారు. లేకపోతే యా. ఇప్పుడు దాని కాన్స్టిట్యూషన్ బుక్ను కూడా తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టేసి అయిపోయా. పెట్టే ఉంటాడేమో. అది కాదు చెప్తున్నా నేను, ఉపయోగం లేనప్పుడు అవును. ఉపయోగిస్తాము, ఉపయోగించి తీరాలి. అది మీరు అన్నారు చూడండి, పాలసీ. ఎస్. అది మస్ట్ శాస్త్రి గారు.
ప్రొసీడ్. అంతేనా? యా. ఇంకేమైనా ఉందా? అంతే సార్, అంతే సార్ ప్రస్తుతానికి. ఓకే శాస్త్రి గారు, ఉంటా మరి. ఓకే సార్.